అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఏవైతే కట్టించారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అవి ప్రైవేట్ పరం చేశారు. ఎందుకంటే చాలా కార్పొరేట్లను బలిపించడానికి కార్పొరేట్లను వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది పేదవాడికి ఒక శాపంగా మారింది. పేదవాడి కళ సాకారం కాదు. పేదవాడు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు కట్టించారు. దాని మేనేజ్మెంట్ కోటాలో కొనాలంటే పేదవాడు చదువుకోలేడు. కాబట్టి ఈ విధానాన్ని ఎత్తివేయాలి. భారతీయ కిసాన్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఎంబీబీఎస్ కాలేజీలు వెంటనే తక్షణమే వాటిని చర్యను రిటర్న్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే పేదవాడు చదువుకోలేడు. ప్రైవేట్ కాలేజీలలో పేదవాడు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో కట్టించారు. పేదవాడు కళ సాకారం కావాలి. పేదవాడు ఎంబీబీఎస్ ప్రతి ఇంట ఒక డాక్టర్ కావాలి. మేము మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు అందరూ చదువుకోవడానికి గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు బయట దేశం పోయి చదువుకోవాలంటే ఒక డాక్టర్కి మినిమం 50 లక్షలు కావాలి. అదేవిధంగా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో కొనాలంటే ₹1,00,00,000 కావాలి. అందుకని పేదవాడి చదువుకోలేడు. అందుకని పేదవాడుగానే ఉంటున్నాడు. ఈ కార్పొరేట్ విధానాన్ని ఎత్తివేసి తక్షణమే చర్యలు తీసుకొని గవర్నమెంట్ అధీనంలో సీట్లు భర్తీ చేసి పేదవాడికి కళ సాకారం చేయాలని కోరుతా ఉన్నాను. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రైవేట్ పరం ఏవైతే అపజెప్పారో కార్పొరేట్ విధానాన్ని ఎత్తివేయాలని మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. భారతీయ కిసాన్ పార్టీ తరఫున పేదలకు కానీ విద్యార్థులకు న్యాయం చేయాలని, న్యాయం జరిగేదాకా పోరాడతాం. థ్యాంక్ యూ.